ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి వడ అండి. దట్టు వితౌట్ ఆయిల్ అనమాట. సో స్టీమ్‌తో వడ చేస్తున్నానండి. ఈ మధ్య కొన్ని ఛానల్స్‌లో ఇదే ట్రెండ్ అవుతుంది. సో నేను కూడా ట్రై చేశాను. సో ఎప్పటిలాగానే మినపప్పును మనము ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలండి. తర్వాత మనం మిక్సీ జార్‌లోకి మార్చేసుకొని వడ కన్సిస్టెన్సీలో మనము మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఒక బౌల్లోకి మార్చేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సో వడ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇలా మనం వాటర్లో వేస్తే పైకి తేలినట్టు ఉండాలండి. అప్పుడు అది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అనమాట. సో అదే చూపించాను ఇందాక. సో ఇలా చూసుకున్న తర్వాత మనము ఇందులోకి సాల్ట్, పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర కూడా వేసుకోవాలండి. నచ్చితే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక ప్లేట్ పైన బటర్ పేపర్ పెట్టుకున్నానండి. బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత మనము వడ షేప్లో పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఒక రౌండ్ వేసానండి. వేసి మధ్యలో ఇలా వడకు మనము హోల్ పెడతాం కదా, అలాగనే పెట్టేసుకున్నానమాట. అంతేనండి. ఇలా నేను అన్నీ కూడా నాకు ఈ పేపర్లో ఒక 4 పట్టాయి అంతే. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఇడ్లీ స్టీమ్ చేసుకునే ప్రాసెస్లోనే దీన్ని స్టీమ్ చేసుకున్నానండి. ఇందాక చూపించినట్లు ప్యాన్లో వాటర్ వేసేసుకొని వాటర్ పైన ప్లేట్ పెట్టేసుకొని స్టీమ్ చేసుకున్నాను. సో ఇలా వచ్చాయండి. మనం ఎలా పెట్టుకున్నామో అలాగే ఉన్నాయన్నమాట. అంటే ఆయిల్‌లో మనం వేసినప్పుడు కలర్ చేంజ్ అయిపోయి పొంగుతుందండి. బట్ ఇలా స్టీమ్ చేసుకున్నప్పుడు మాత్రము ఇది ఇడ్లీ ఉడికిపోయినట్టు మంచిగా ఉడికిపోయింది. ఏమంటే పొంగదండి అంతే. బట్ టేస్ట్ వైస్ మాత్రం చాలా బావుంది. సో నేను ఈ వడని కూడా సాంబార్తో ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. సో మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పండి. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.